సత్యయుగం ఇదే మొదటి యుగం. దీన్ని కృతయుగం అని కూడా పిలుస్తారు. ధర్మం పూర్తిగా ఉన్న యుగం ఇది. మనుషులు చాలా కాలం అంటే లక్షల సంవత్సరాలు జీవించారు. పరిపూర్ణ న్యాయం, దైవ స్వభావం ఉండేది. ఈ యుగం 17,28,000 సంవత్సరాలు నడిచిందని అంచనా. రెండవది త్రేతాయుగం. రామాయణం జరిగిన యుగం ఇది. అప్పుడు ధర్మం 75% ఉండేది. దేవుళ్లకు మరియు రాక్షసులకు ఎక్కువ యుద్ధాలు ఈ త్రేతాయుగంలోనే జరిగేవి. ఈ యుగం 12,96,000 సంవత్సరాలు కొనసాగిందని చెబుతూ ఉంటారు. మూడవది ద్వాపర యుగం. మహాభారతం జరిగిన యుగం ఇదే. ఈ యుగంలో 50% ధర్మం ఉండేది. శ్రీకృష్ణుడు ఈ యుగంలోనే జన్మించాడు. ఈ యుగం దాదాపు 8,64,000 సంవత్సరాలు నడిచిందని అంచనా. నాలుగవది కలియుగం. ప్రస్తుతం మనం జీవిస్తున్న యుగం ఇదే. ధర్మం 25% ఉంటుంది. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. దాదాపు ఇది 4,32,000 సంవత్సరాలు ఉందని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాయి. మీకోసం మరిన్ని వీడియోలతో ముందుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.